ఒక ప్రజానాయకుడు, ప్రజలకు మంచి చేసే నాయకుడు, ప్రజలకు మంచి చేసి నేను మెప్పించి ప్రజల ద్వారా నేను అధికారాన్ని చేపడతాను అన్న నాయకుడు ఏ రోజు కూడా వేరే పార్టీలను నమ్ముకుని, పొత్తులను నమ్ముకుని ఎలక్షన్కి వెళ్ళడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఏ ఎన్నికలకు వెళ్ళినా ఒంటరిగా ఆయన పోటీ చేసిందే లేదు. ఎందుకో తెలుసా? ఆయన ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే నేను ఖచ్చితంగా ఓడిపోతాను, ప్రజలు నన్ను నమ్మరు అని చంద్రబాబుకు బాగా తెలుసు. చంద్రబాబు పిరికివాడు అని అంటుంటారు రాజకీయాల్లో చాలామంది. కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి రాజకీయాలలో డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడే అని చాలాసార్లు ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను నమ్ముకోడు, ఈవీఎం మిషన్లను నమ్ముకుంటాడు అని చాలామంది అంటుంటారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీతో అటు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. అయినా కానీ మనం గెలవము అని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఈవీఎంలను నమ్ముకున్నాడు అని రాష్ట్రంలో మేధావులు విశ్లేషించుకుంటున్నారు. అందులో భాగంగా పరకాల ప్రభాకర్ గారు అర్ధరాత్రి ఏపీలో 2024 ఎన్నికలలో దాదాపు 52 లక్షల నుండి 54 లక్షల ఓట్లు పడ్డాయి అనే బహిరంగానే ఎన్నికల డేటాను చూసి ఆయన చెప్పడం జరిగింది. రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు దాదాపు 52 లక్షల ఓట్లు పడ్డాయి. రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు 17,80,000 ఓట్లు పడితే అర్ధరాత్రి 11 గంటల నుండి 2 గంటల వరకు దాదాపు కూడా 36,40,000 ఓట్లు పైనే పడ్డాయి. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా అర్ధరాత్రి ఓటింగ్ అనేది ఎక్కడా కూడా జరగదు ఎన్నికల్లో. నిన్నలా మొన్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగితే 7 గంటలకంతా ఎన్నికలు ముగిశాయి. 5 గంటలకు ఎన్నికలు ముగియాలి. ఆ తర్వాత క్యూ లైన్లో ఉన్నవారు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది క్యూ లైన్లో ఉన్నవారికి. ఓహో అంటే కూడా 1 గంట 2 గంటలు ఎక్కువ సమయం పడుతుంది. కానీ రాత్రి 8 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకు ఓటేశారంటే అవి దొంగ ఓట్లా లేకపోతే వీళ్ళు తెప్పించుకున్న మనుషులా ఏంటన్నది నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 5 గంటల వరకు ఓటింగ్ జరగటం ఆనవాయితీ. కానీ అర్ధరాత్రి ఓటింగ్ జరగటం ఏందో, అర్ధరాత్రి 54 లక్షల ఓట్లు పడటం ఏందో ఎన్నికల కమిషన్ ప్రజలకు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు నోరు తెరిచి ఇప్పటికైనా ఎన్నికలపై, అర్ధరాత్రి ఓటింగ్పై, ఈవీఎంల బ్యాటరీ అమాంతం పెరగటంపై సమాధానం చెప్పాలి. ఫామ్ 20 డేటా ఎందుకు 108 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టారో ఎన్నికల కమిషన్కు, అప్పటి ఎన్నికల అధికారి మీనన్కు మరియు చంద్రబాబుకు మధ్య గల సంబంధాన్ని బయట పెట్టాలి ఇప్పటికైనా నోరు తెలిసి. అందుకే చంద్రబాబు ఎప్పుడూ కూడా ప్రజలను నమ్ముకోడు. ఎన్నికలు వస్తున్నాయంటే పొత్తులను కోరుకుంటాడు, పార్టీలను నమ్ముకుంటాడు, ఈవీఎం మిషన్లను నమ్ముకుంటాడు. ఇంకా ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులను వెతుక్కుంటాడు చంద్రబాబు. ఎన్నికలకు డైరెక్ట్గా వెళ్ళాలంటే అతను పిరికివాడు. ఎప్పటికీ కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు అతను సాహసించడు అని ప్రజలు, మేధావులు అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అని మన విశ్లేషణ ద్వారా తెలియజేస్తున్నాం.